మాచర్ల నియోజకవర్గం కంభంపాడులో పోలింగ్ సరళిలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నియోజకవర్గం కంభంపాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెదేపా వైకాపా నేతల మధ్య వాగ్వాదం కాస్త చిన్న వివాదం కాస్త ఘర్షణగా మారింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వారు కూడా హోటల్లో రాజులు తీసుకొని రోడ్డుపైకి ఒక్కసారిగా రావడంతో ఈ కంభంపాడు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. వెంటనే ఘటనా స్థలానికి పోలీసు బలగాలు అయితే పెద్ద ఎత్తున మోహరించున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎస్పీ బిందు మాధవ్ అతనితో పాటు ఐజీ శ్రీకాంత్ కూడా ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తాన్ని ఇక్కడ ఉన్నటువంటి వైకాపా తెదేపా కార్యకర్తలు ఎటు వాళ్ళని అటు చెల్లాచెదురు చేశారు. ఈ పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఎవరూ లేకుండా చేశారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఆ ఓట్లు వేసేందుకు కూడా ఓటర్లు కూడా చాలా భయపడుతూ గురవుతున్నారు. ఉన్నారు 100 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఓటు హక్కు వేయించుకుంటున్నారు. బయట నుంచి కూడా ఎవరు వచ్చే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం గ్రామంలో మొత్తం కూడా పికెట్ నిర్వహించారు. కేంద్ర బలగాలు అయితే భారీగా మోహరించున్నాయి. ఎస్పీ బిందు మాధవ్ కూడా ప్రత్యేకంగా ఈ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్నారు. తర్వాత ఈ గ్రామంలో చుట్టూ కూడా ఇప్పటికే 2-3 సార్లు ఒక రౌండ్ వేసి చూస్తారు. తర్వాత ఐజీ శ్రీకాంత్ కూడా దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంపాడులో మాచర్ల కోతవేటలో ఉన్న ఈ గ్రామంలో పటిష్ట బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేయలేదు, ఎలాంటి చర్యలు మీరు చేపట్టారు, ఇక్కడ అల్లర్లు జరుగుతుంటే మీరు ఇంకా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎందుకు రాలేదని చెప్పి అయితే శ్రీకాంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఖమ్మంపాడుకి రావాలంటే ఇది కారంపూర్ నుంచి ఒక బెటాలియన్ అయితే చేరుకోవడానికి, అదేవిధంగా మాచర్ల నుంచి ఒక బెటాలియన్ చేరుకోవడానికి కూడా దాదాపు సుమారు అరగంట పైగా అయితే ఇక్కడ ప్రమాదం చేరుకుంది. ఈ అరగంటలో జరగాల్సిన మొత్తం కూడా ఇక్కడ జరిగింది. ఇరు వర్గాలు దాడి చేసుకోవడం, గొడవలతో వెంటాడటం, ఆ గ్రామంలో భయ ప్రాంతాలు నెలకొవడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఐజీ రావడంతో ఒకసారిగా పోలీసు బలగాలు మోహరించుకోవడం, దీంతో పాటు ఐజీ వచ్చిన వెంటనే ఈ కేంద్ర బలగాలు రావడంతో ఇప్పుడైతే ప్రశాంత వాతావరణం అయితే ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇప్పుడే ప్రస్తుతం ఒకరిద్దరు ఓటు వేసేందుకు ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఖమ్మంపాడులో అయితే పోలీసులు అయితే తమ ఆధీనంలో తీసుకున్నారు. పెద్ద స్థాయిలో అయితే పోలీసు బలగాలు అయితే మోహరిస్తున్నాయి. ఇది ఇక్కడ మాచర్ల నియోజకవర్గం ఖమ్మంపాడు తాజా పరిస్థితి. ధన్యవాదాలు ఈశ్వర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి అన్నా లజ్నోవాతో కలిసి ఆయన మంగళగిరిలో ఓటు వేశారు. సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని 42వ పోలింగ్ బూత్లో సతీమణి వసుంధరతో కలిసి ఓటు వేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థి పురంధేశ్వరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజమహేంద్రవరంలోని విఎల్పురంలో ఓటు వేశారు. విజయవాడ రైల్వే కళ్యాణ మండపంలోని పోలింగ్ కేంద్రంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని మీనా తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు.
అంటే నేను మార్నింగ్ 5:30 నుంచి అన్ని టీమ్స్ టచ్లో ఉన్నాను, ఎస్పీస్తో, కలెక్టర్స్తో. ఇన్సిడెంట్ జరిగినాయి కొన్ని చోట్ల, యాజ్ ఐ సెడ్ 6 ప్లేసెస్ ఇన్సిడెంట్ జరిగినాయి. పల్నాడు డిస్ట్రిక్ట్లో, తర్వాత అన్నమయ్య డిస్ట్రిక్ట్లో. బట్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సీరియస్ ఇంజరీస్ ఎక్కడ కూడా లేవు. 2 చోట్ల దిస్ వైలెన్స్ జరిగింది. బట్ there is no major injury to anybody. చింతల్లో తల్ల మీద పగలగొట్టారు, మొహం మీద కూడా ఘాట్లు పడి మొత్తం లోపల. Yes, I have seen that thing. I am in touch with the collector. We'll take care of those people, but this is not a serious injury. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ కుటుంబంతో వచ్చి ఓటు వేశారు. కృష్ణా జిల్లా గన్నవరం బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందిగామ మండలం ఐతవరంలో జడ్పీ స్కూల్ ఆవరణలో ఈవీఎం మొరాయించింది. మైలవరం కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులు 40 నిమిషాలు క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందిగామలో తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య ఓటు వేశారు. అవనిగడ్డలోని పోలింగ్ బూత్ 148లో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుడివాడ టౌన్ హై స్కూల్ 63వ పోలింగ్ బూత్లో తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము ఓటు వేశారు. పామర్రు అసిసి స్కూల్లో తెదేపా అభ్యర్థి వర్లకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం ప్రసాదనగరంలో తెదేపా అభ్యర్థి కొండయ్య కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం 39వ పోలింగ్ కేంద్రంలో కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఓటు వేశారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలిగిరి మండలం నగిరిపల్లి 181వ పోలింగ్ కేంద్రంలో భాజపా పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తెదేపా అసెంబ్లీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విశాఖలోని ఎంవీపీ కాలనీ పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం 66వ పోలింగ్ కేంద్రంలో కూటమి అభ్యర్థి అమిల్నేని సురేంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లూరు ఎస్ఆర్కే స్కూల్లో తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఓటు వేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం 28వ పోలింగ్ కేంద్రంలో వైకాపా అభ్యర్థి వెంకట సతీష్ కుమార్ ఓటు వినియోగించుకున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అవనిగడ్డలో 145వ పోలింగ్ బూత్లో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు ఓటు వేశారు. విజయవాడ లయోలా కాలేజీలోని 56వ బూత్లో తెదేపా ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశాఖ తూర్పు కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు ఎంవీపీ కాలనీలోని గిరిజన భవన్లో ఓటు వేశారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం హసన్బాద గ్రామంలోని 88వ పోలింగ్ బూత్లో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైకాపా అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామచంద్రాపురంలో 22వ పోలింగ్ బూత్లో కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఓటు వేశారు. పుంగనూరు నియోజకవర్గం ఎర్రతివారిపాలెలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని పాకాల మండలం పులివర్తివారిపల్లిలో ఓటు వేశారు. విజయనగరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి అదితి విజయలక్ష్మి, తెదేపా నేత అశోక్ గజపతిరాజు సెయింట్ మేరీస్ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దశంకర్లపూడిలో కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ ఓటు వేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2 గంటల్లో 10% వరకు పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కడపలో 12.9% ఓటింగ్ నమోదైంది. చిత్తూరు 11.84, బాపట్ల 11.36, కృష్ణా జిల్లాలో 10.80, నంద్యాల 10.32% ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోనసీమ జిల్లాలో 10.42, విశాఖ 10.24, ఏలూరు 9.90, అన్నమయ్య జిల్లా 9.89, పశ్చిమ గోదావరి జిల్లా 9.57, కర్నూలు 9.34% పోలింగ్ నమోదైంది. అనంతపురం 9.18, ప్రకాశం 9.14, నెల్లూరు 8.95, విజయనగరం 8.77, తూర్పుగోదావరి జిల్లా 8.68, పల్నాడు 8.53% మంది ఓటింగ్లో పాల్గొన్నారు. అనకాపల్లి 8.37, శ్రీకాకుళం 8.30, తిరుపతి 8.11, కాకినాడ 7.95, సత్యసాయి జిల్లా 6.92, అల్లూరి జిల్లా 6.77, పార్వతీపురం మన్యం 6.3% మంది ఓటు వేశారు. గుంటూరు జిల్లాలో అత్యల్పంగా 6.17% ఓటింగ్ నమోదైంది.